ఈ 19 ఏళ్ల బాలుడు ఎంత పిచ్చివాడో తన ఇంట్లోని మహిళలందరినీ సంతోషపరుస్తాడు మరియు ఆ అమ్మాయిలు మరియు మహిళలు అందరూ ఈ పనిని చాలా ఆనందిస్తారు. అతను తన పాఠశాల సెలవులు ముగిసిన తర్వాత ఇక్కడి నుండి వెళ్లిపోతాడు. కథ ప్రారంభంలో వేసవి సెలవుల్లో తన ఇంటికి వెళ్తున్న రోజర్ అనే అబ్బాయిని మనం చూస్తాము. అతని ఇంటి పనిమనిషి మిస్ లాప్టే అతన్ని తీసుకెళ్లడానికి వచ్చింది. రోజర్ మిస్ లాప్టేతో చాలా సరదాగా గడుపుతున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత రోజర్ తన తల్లిని కలుస్తుంది. తర్వాత ఆమె రోజర్ను ఈ పెరుగు మీ ప్యాంటుపై ఎలా పడిందో అడుగుతుంది. అప్పుడు మిస్ లాప్టే బొప్పాయిని చూసి తన చిన్న యజమాని వాంతి చేసుకున్నాడని రోజర్ గుర్తు చేసుకుంటాడు. తరువాత రోజర్ అత్త మార్గరెటా ప్యాంటు శుభ్రం చేస్తుంది. దీని తర్వాత రోజర్ తన చెల్లెలు బాటాను కలుస్తుంది. కొంత సమయం తర్వాత బాటా రోజర్ను అడవికి తీసుకెళ్తాడు. అక్కడ వారు మిస్ లాప్టేను కలుస్తారు మరియు ఇద్దరూ మాట్లాడటం ప్రారంభిస్తారు. వర్తాయిక్ కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు మిస్ లప్పీ రోజర్ ముందు మెరుపులు మెరిపించడం ప్రారంభిస్తుంది. దీనిని చూసి రోజర్ ఆశ్చర్యపోతాడు. దీని తరువాత రోజర్ అడవి లోపలికి వెళ్లినప్పుడు తన ఇంటి పనిమనిషి రసేలాను ఒక వ్యక్తి తనతో ఆడిస్తున్నట్లు చూస్తాడు. ఇది చూసి రోజర్ భయపడి ఇక్కడి నుండి పారిపోతాడు. దీని తరువాత భోజనం చేసిన తర్వాత రోజర్ తన గదికి నిద్రించడానికి వస్తాడు. కాని రోజర్ బయటి నుండి ఏదో శబ్దం వింటాడు. అతను తన గది వెలుపల చూడటం ప్రారంభించాడు. ఇంటి పనిమనిషి హెలెన్ వంగి నిలబడి ఉందని మరియు ఎవరో వ్యక్తి ఆమె తబలా వాయిస్తున్నట్లు రోజర్ చూస్తాడు. కాని రోజర్ ఆ వ్యక్తిని చూడలేకపోయాడు. దీని తరువాత రోజర్ నిద్రపోవడం ప్రారంభించినప్పుడు భరత తన మంచం నుండి బయటకు వస్తాడు. మన అత్త మార్గరెటా ఇంకా చిన్నది కాబట్టి ఆమెకు మగవాళ్లంటే చాలా భయం అని భరత రోజర్తో చెబుతుంది. కానీ రోజర్ భరత మాటలను పట్టించుకోకుండా హెలెన్ ఆలోచనల్లో మునిగిపోయాడు. అప్పుడు బార్టా బేబీ సిట్టర్ కేట్ ఇక్కడికి వచ్చి బార్టాను ఇక్కడి నుండి తరిమివేస్తుంది. మరుసటి రోజు ఇంటి పనిమనిషులందరూ స్నానం చేయడానికి నది ఒడ్డుకు వెళతారు మరియు రోజర్ మరియు బార్టా కూడా వారిని చూడటానికి ఇక్కడికి వస్తారు. ఆ సమయంలో గ్రామంలోని కొంతమంది పురుషులు తమ పనికి వెళ్తున్నారు. కాని వారందరూ ఈ అమ్మాయిలను చూసినప్పుడు భయపడతారు. అందరూ ఇక్కడ ఆగి వారి ముందు మల విసర్జన చేయడం ప్రారంభిస్తారు. వారి పప్పును చూపిస్తారు. ఇదంతా చూసిన తర్వాత ఈ పనిమనిషి ఎలా వెనక్కి తగ్గుతుందో అందుకే ఈ పనిమనిషులందరూ వారికి తమ తబలాను చూపిస్తారు. దీని తర్వాత రోజర్ తండ్రి మరియు అతని అక్క ఎలిసా ఇంటికి వస్తారని మనం చూస్తాము. రోజర్ చాలా కాలం తర్వాత తన అక్కను కలిశాడు. ఎలిసా అందరినీ బాగా కలుస్తుంది కాని ఆమె రోజర్తో సరిగ్గా మాట్లాడదు. దీని తరువాత వత్త రోజర్తో ఈరోజు మన అత్త మార్గరెటా తన నేరాన్ని తండ్రి ముందు ఒప్పుకోబోతోందని చెబుతుంది. కాబట్టి ఇద్దరూ చర్చికి వెళ్లి మేడమీద దాక్కుంటారు. కొంత సమయం తర్వాత రోజర్ అత్త మార్గరెటా చర్చికి వచ్చి పూజారి ముందు తన నేరాన్ని ఒప్పుకుంటుంది. రోజర్ ఇక్కడికి చిన్నప్పటి నుండి అతను పదే పదే నా కలలో వస్తాడని మార్గరెటా పూజారితో చెబుతుంది. ఒకరోజు నేను రోజర్కు స్నానం చేయిస్తుండగా అకస్మాత్తుగా అతని చేతి పంపు పెద్దదిగా మారింది మరియు రోజర్ను ఇలా చూడటం నాకు సిగ్గుగా అనిపించింది. ఆపై ఇప్పుడు రోజర్ మనిషి అయ్యాడని నాకు అర్థమైంది. అప్పుడు రోజర్ పూజారిపై విరుచుకుపడతాడు. రోజర్ చర్యతో మార్గరెటా చాలా కోపంగా ఉంటుంది. దీని తరువాత మార్గరెటా రోజర్తో అతను నా కలలోకి పదే పదే వచ్చానని చెబుతుంది. మార్గరెటా ఆ చర్య గురించి అందరికీ చెబుతుంది మరియు అందరి ముందు కొట్టడం ద్వారా రోజర్ వెనుక భాగాన్ని ఎర్రగా చేస్తుంది. ఉర్సుల మరియు బాటా కూడా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. దీని తర్వాత రోజర్ రాత్రిపూట మళ్లీ హెలెన్ను చూస్తాడు. ఈసారి కూడా రోజర్ ఆ వ్యక్తిని చూడలేకపోయాడు. ఫ్రాంక్ అనే వ్యక్తి కూడా హెలెన్ కార్యక్రమాన్ని చూస్తున్నాడు. దీని తర్వాత రోజర్ మేడమీద ఫ్రాంక్ గదికి వెళ్తాడు. అక్కడ రోజర్ మియా ఖలీఫా పుస్తకాన్ని కనుగొంటాడు. రోజర్ ఆ పుస్తకాన్ని తన దగ్గర ఉంచుకుంటాడు. మరుసటి రోజు రోజర్ ఆ పుస్తకాన్ని తీసుకుని కోళ్ల ఇంట్లోకి ప్రవేశించి మియా ఖలీఫా విజయం గురించి చదవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఉర్సుల కోళ్లకు ఆహారం పెట్టడానికి ఇక్కడికి వస్తాడు. దీని తర్వాత ఒక సేవకుడు ఇక్కడికి వచ్చి ఉర్సులాను కిటికీలో బంధించి బయటికి వెళ్లి ఉర్సులా తబలా వాయించడం ప్రారంభిస్తాడు. ఇది చూసిన రోజర్ ఉర్సులాను బయటకు తీసుకెళ్లడానికి వెళ్తాడు. అప్పుడు ఉర్సుల కాసేపు ఆగువని చెబుతుంది. నాకు మొదటిసారి అలాంటి అనుభూతి కలుగుతోంది. రోజర్ బయటకు వెళ్లి చూసినప్పుడు కాని అప్పటికి సేవకుడి పని పూర్తయింది. దీని తరువాత రోజర్ ఇంట్లోకి వెళ్లినప్పుడు అతను ఎలిసా పుస్తకాన్ని మియా ఖలీఫాకు ఇస్తాడు. అతను దానిని ఖలీఫా పుస్తకంతో భర్తీ చేసి ఇక్కడి నుండి బయటకు వెళ్తాడు. ఎలిసా మియా ఖలీఫా కుంభకోణం గురించి చదివినప్పుడు ఆమె కూడా దానిని ఆనందిస్తుంది. అందుకే ఎలిసా బయటకు వెళ్లి పుస్తకం చదవడం ప్రారంభిస్తుంది. మరుసటి రోజు ఒక వ్యక్తి జర్మనీ ఫ్రాన్స్ పై దాడి చేసిందని
అందుకే పురుషులందరూ సైన్యంలో చేరాల్సి ఉంటుందని అందరికీ చెబుతాడు. రోజర్ ఇంట్లోని పురుషులందరూ సిద్ధంగా ఉండి యుద్ధానికి వెళ్ళడానికి ఇక్కడి నుండి బయలుదేరుతారు. అందరూ స్త్రీలు తమ పురుషులను పంపుతారు. ఇప్పుడు రోజర్ మార్గం పూర్తిగా స్పష్టంగా ఉంది మరియు అతను ఒక్కొక్కరిగా డ్రమ్స్ వాయిస్తాడు. ముందుగా రోజర్ ఉర్సులాకు వెళ్తాడు. ఉర్సుల రోజర్ నుండి సహాయం కోరుతూ రోజర్ను పై గదికి తీసుకువెళతాడు. ఇప్పుడు రోజర్ మార్గం ఇక్కడ పూర్తిగా స్పష్టంగా ఉంది. అందుకే రోజర్ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోబోవడం లేదు. కానీ పాపం రోజర్ ఉర్స్ను అన్బాక్స్ చేయడానికి రావడం లేదు. కానీ ఉర్సుల రోజర్కు పూర్తిగా సహాయం చేస్తుంది. తదుపరి సన్నివేశంలో రోజర్ పనిమనిషి కాట్ నది ఒడ్డున కూర్చుని ఉండటం మనం చూస్తాము. అప్పుడు అకస్మాత్తుగా రోజర్ కూడా నది నుండి బయటకు వచ్చి కేక్ను తన మాటలలో ట్రాప్ చేసి నది ఒడ్డున తన ఆట ఆడుకుంటాడు. ఇప్పుడు మన రోజర్ లిటిల్ జానీ సిన్స్ తయారయ్యాడు. దీని తరువాత మార్గరెటా రాత్రి నిద్రించడానికి తన గదికి వెళ్లినప్పుడు రోజర్ అప్పటికే తన గదిలో ఉన్నాడు. రోజర్ తన అత్త మార్గరెటాతో నాకు ముద్దు ఇవ్వండి, నేను నిద్రపోతాను అని చెబుతాడు. మార్గరెటా అతనికి ఒక ముద్దు ఇస్తుంది. అప్పుడు రోజర్ మార్గరెటాతో నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని చెబుతాడు మరియు మార్గరెటాను తన మాటలలో ట్రాప్ చేసి నెమ్మదిగా మార్గరెటా ఖాతాను తెరుస్తాడు. కొంత సమయం తర్వాత హెలెన్ టీతో రోజర్ వద్దకు వస్తుంది మరియు రోజర్ హెలెన్ తబలా వాయించే అవకాశాన్ని వదులుకోబోవడం లేదు. మరుసటి రోజు భర్త రోజర్తో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలు తెరిచానని రసేలా నాతో చెప్పిందని చెబుతుంది. అప్పుడు రోజర్ అవును, నేను దాదాపు అందరూ మహిళల ఖాతాలు తెరిచానని అంటాడు. తరువాత భర్త రోజర్కు తన అక్క ఎలిసాను చూపిస్తాడు మరియు రోజర్ త్వరగా ఎలిసా వద్దకు వెళ్తాడు. నీకు వేడిగా అనిపిస్తే నువ్వు నీ బట్టలు విప్పుకోవచ్చని. ఎలిసా ఇక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తుంది. కానీ రోజర్ ఆమెను ఆపి మీరు ఇక్కడే మీ బట్టలు విప్పవచ్చు అని చెబుతాడు. రోజర్ తన బట్టలపై చేయి వేస్తాడు. ఎలిసా అతన్ని ఆపుతాడు. కానీ రోజర్ ఆగడు మరియు ఇక్కడ రోజర్ ఎలిసా ఖాతాను కూడా తెరుస్తాడు. కొంత సమయం తర్వాత ఎలిసా ఇక్కడి నుండి బయలుదేరినప్పుడు రోజర్ ఎలిసాతో ఏమి చేశాడో ఆమెకు అర్థమవుతుంది. దీని తర్వాత రాత్రి హెలెన్ మరియు రాచెల్ రోజర్ వద్దకు వస్తారు మరియు వారి పని పూర్తయిన తర్వాత వారు వెళ్లిపోతారు. కొంత సమయం తర్వాత రోజర్ అత్త మార్గరెటా లోపలికి వెళుతుంది మరియు ఇప్పుడు అందరికీ రోజర్ గురించి తెలుసు. కొన్ని రోజుల తర్వాత ఎలిసా నేను గర్భవతిని అని రోజర్తో చెబుతుంది. ఈ విషయం తల్లికి తెలిస్తే మేము ఇబ్బందుల్లో పడతాము. దీని తర్వాత యుద్ధం ముగిసిపోయిందని మరియు పురుషులందరూ ఇంటికి వచ్చారని మేము చూశాము. దీని తర్వాత ఉర్సులా రాత్రి రోజర్ వద్దకు వచ్చి నేను గర్భవతిని అని చెబుతుంది. కానీ ఉర్సులాకు దీనితో ఎటువంటి సమస్య లేదు. ఉర్సులా వెళ్లిన తర్వాత మార్గరెటా రోజర్ వద్దకు వస్తుంది మరియు ఆమె కూడా నేను కూడా గర్భవతినని చెబుతుంది. అప్పుడు రోజర్ ఆమెతో ఫ్రాంక్ని పెళ్లి చేసుకోవచ్చని, అతను నిన్ను ఇష్టపడుతున్నాడని, ఈ విషయం ఎవరికీ తెలియదని చెబుతాడు. మార్గరెటా రోజర్కి అంగీకరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మార్గరెటా ఫ్రాంక్ని పెళ్లి చేసుకుంటుంది మరియు ఉర్సుల కూడా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. కొన్ని నెలల తర్వాత ఇంట్లోని అందరూ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని మనం చూస్తాము. దీని తర్వాత రోజర్ సెలవులు ముగిసిపోతాయి మరియు రోజర్ ఇక్కడి నుండి బయలుదేరడం ప్రారంభిస్తాడు. నేను కూడా గర్భవతిని అని, మీ చిన్న యజమానిని నేను చాలా మిస్ అవుతానని హెలెన్ రోజర్తో చెబుతుంది. దీని తర్వాత రోజర్ హెలెన్కి వీడ్కోలు పలికి కారులో కూర్చుని ఇక్కడి నుండి బయలుదేరుతాడు మరియు సినిమా ఇక్కడ ముగుస్తుంది. అలాంటి సినిమాల కోసం మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా కొత్త వీడియోలో కలుద్దాం.